హలో హలో చెక్ చెక్. నీ ఆలయమున ఒక్క దినముండుట వేయి దినముల దీవెనా అదే జీవిత కాలపు ధన్యత. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. దేవదూతలు నిన్ను కీర్తించగా, పరిశుద్ధులు నిన్ను వేనోళ్ళ పొగడగా. దేవదూతలు నిన్ను కీర్తించగా, పరిశుద్ధులు నిన్ను వేనోళ్ళ పొగడగా. అల్పులమైన మా స్తుతి గానము, అల్పులమైన మా స్తుతి గానము నీ పదముల చేర భాగ్యము నొసగుము. నీ సన్నిధిలో నిరతము నిలుచుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక దినముండుట వేయి దినముల దీవెన నాకు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క పరమ పవిత్ర హృదయ మహోత్సవ దివ్యబలి పూజకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈనాటి ఈ పూజాబలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు పూదోట కమలేష్ ఉమాదేవి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కరోనా నుండి కుటుంబాన్ని కాపాడమని తలంపులు నెరవేరినట్లుగా 3వ జన్మదినం జరుపుకుంటున్న రోస్లిన్ అభిషిక్త చౌదరికి ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, రవితేజ ఐశ్వర్య అభిషిక్తులకు త్వరగా ఒక దగ్గరికి చేర్చాలని, ఐశ్వర్య పరీక్షలలో మంచి ఉత్తీర్ణత పొందినట్లుగా మల్లవరపు మారయ్య శిల్పల కుటుంబ తలంపులు నెరవేరినట్లుగా పూదోటన్నయ్య, నక్షత్రమ్మ, సిస్టర్ రోజాలు, వెల్లంకి కమలాదేవి, చిత్తరంజన్ దాస్, పూదోట జోజయ్య, చెన్నయ్య, సిస్టర్ డొమినిక్, రెవరెండ్ ఫాదర్ మరిదాస్, సిస్టర్ కార్మిలాత్మ లలిత విశ్రాంతి పొందినట్లుగా అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. కరోనా వైరస్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, వారి కుటుంబాల్లో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కరోనా పూర్తిగా తొలగిపోనట్లుగా దివ్యవాణి టీవీ సీఓ మరి సిబ్బంది పూజ. కడప మిత్రాసనం, ప్రొద్దుటూరు విచారణ, బొజ్జ అంతోని ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా
బొజ్జ రాజమ్మ మరి కుటుంబ సభ్యుల గ్రెగోరియన్ పూజ. కానూరు విచారణ ముండ్రు అబ్రహాం ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల గ్రెగోరియన్ పూజ. హైదరాబాద్ దగ్గరపేట మండలగూడ విచారణ ఆచార్య తిరుమల రెడ్డి రాయపరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా యేసు దివ్య హృదయం పేరిట తిరుమల రెడ్డి సుందరి మరి కుటుంబ సభ్యుల గ్రెగోరియన్ పూజ. కొచ్చెర్ల హృదయరాజు శివకుమారి విమల రాజేంద్ర తారిక హరిత విశాల్ తన్విలకు మరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం సెంట్ ఆగ్నేస్ విచారణ పలకలూరి వెంకట సుబ్బమ్మ మరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబులను పలకలూరి వెంకట సుబ్బమ్మ విజయభాస్కరరావు కుటుంబ సభ్యుల పూజ. లింగాల థామస్ రెడ్డి అంకిరెడ్డి విజయ మేరీలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. అంకిరెడ్డి లూర్దిరెడ్డి లింగాల శౌరమ్మ ఆత్మ నిత్య విశ్రాంతి. వంగల ఐరా కాతి దైవిక్ రెడ్డిలకు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. ఎల్బీ నగర్ విచారణ పక్కి వరప్రసాద్ మేరీ విజయరాణి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా తిరుహృదయం పేరిట పూజ. ఉదయ్ కుమార్ రెడ్డి భవ్యారెడ్డిలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా బాసాని అనిత పూజ. బట్టు శారద వివేక్ రాజుకు ఆపరేషన్ విజయవంతమైనందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. ఆర్సీపురం విచారణ జోసఫ్ అలెగ్జాండర్ పీటర్ ఎలిజబెత్ జేవియర్ పీటర్ సాధన పీటర్ అంతోని పీటర్ సాంబా ఏంజలీనా శివ సాంబా అరుణ్ అర్ణవులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. ఏరు అన్నమ్మ మరియు స్లేవారెడ్డి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా బోయపాటి ఆరోగ్యరెడ్డి మేరీ రెడ్డి కుటుంబ సభ్యుల పూజ. ఏరు అన్నమ్మ మరియు స్లేవారెడ్డి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఇన్నారెడ్డి మార్గరెట్ శ్యామ్ పల్లవి మరియు శ్రీకాంత్ సుజాత కుటుంబ సభ్యుల పూజ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పండు హర్ష సత్యసుధా లహరి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. రెడ్డి మేరీ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఆగ్నేసమ్మ మేరీ రాణి లూసీ జోసఫ్ గ్రేస్ జెరార్డ్ సల్మోన్ టీనా అభిషేక్ అశ్రిత జమరియా జస్వన్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా తిరుహృదయం పేరిట పూజ. మార్నేని ఆరోగ్య ప్రసాద్ విక్టోరియా వీరి కుటుంబంలో దేవుడు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞత స్తోత్రముగాను ఆయురారోగ్యములతో శాంతి సమాధానములతో బిడ్డలకు మంచి భవిష్యత్తుతో దీవించమని యేసు తిరుహృదయం పేరిట పూజ. మార్నేని శ్రావణి సంపూర్ణ ఆరోగ్యమును పొందినట్లుగా కుటుంబ సభ్యులు యేసు తిరుహృదయం పేరిట పూజ. సీతమ్మదారి విచారణ మైలపల్లి శంకర్రావు విజయల కుమారుడు గణేష్ జన్మదిన సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. సంతోష్ కుమార్ వాణిల భవిష్యత్తు మరియు చిన్న కోడల గర్భం ఆశీర్వాదం కొరకు మనవడు కుశాలను ఆశీర్వదించమని కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం కీర్తిశేషులు నరిశెట్టి చిన్న బాలశౌర్య ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా అల్ఫోన్స్ మేరీ కన్యదారి శ్రీనివాస్ రాజీ బాచన కృష్ణ కిషోర్ శోభ మరియు కుటుంబ సభ్యుల పూజ. బుచ్చిరాజుపాలెం విచారణ అమెరికాలో జన్మదినం జరుపుకుంటున్న మేరీ స్వర్ణలతకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా ఎలిజబెత్ ఫ్రాన్సిస్ రవి మహిమ రిత్విక కిరణ్ ప్రశాంతి తెరీసా మరియు ఓగసాయి కుటుంబ సభ్యుల పూజ. డాక్టర్ ఆదిత్య సంతోషాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా తల్లిదండ్రులు వైజయన్ ఓం శివ సావిత్రి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కోసం బాలనికిత అంతోని మేఘన్ అంతోని రెడ్డి నైనిక అంతోని మన్వితలకు దేవుని దీవెనలు జ్ఞానం మంచి భవిష్యత్తు ప్రసాదించమని సోమసుందరెడ్డి నిర్మల కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం కట్రపాడు విచారణ మాదినేని ఉపేంద్రరావు అన్నపూర్ణంలో ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా మాదినేని అంతోని సాంబశివరావు కుటుంబ సభ్యుల పూజ. బోయినపల్లి విచారణ ఎర్మిన్ గిల్ట్ మరియు విజయ మేరీ నిశాంతి జాన్ వినోద్ కుమార్ యూజిన్ మోని పృథ్వీరాజ్ కుటుంబాలను ఆయురారోగ్యములతో శాంతి సమాధానములతో నింపమని కుటుంబ సభ్యుల పూజ. మధురవాడ విచారణ దిగుమర్తి అంతోని రాజు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా దిగుమర్తి సుశీల మరియు కుటుంబ సభ్యుల పూజ. జ్ఞానాపురం విచారణ శ్రీరము మరియు జెరోమ్ సుజాత సౌజన్యులకు మరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విజయనగరం విచారణ రాజేశ్వరి మేరీ హారిక కుటుంబాన్ని కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. మిడతాడ మరీదాస్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా యేసు తిరుహృదయం పేరిట పూజ. విశాఖ అగ్రపీఠం కొప్పుల కోటేశ్వరి కుటుంబంలో యేసునాథుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మరణించిన కొప్పుల ఆల్బర్ట్ మరీదాస్ శరీరాత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కొప్పుల కోటేశ్వరి బాలరాజు శ్రావణి అరుణజ్యోతి అన్నపూర్ణ జయ శరణ్య సృజన సమ్య ఆశీష్ కుటుంబ సభ్యుల పూజ. నల్గొండ మిత్రాసనం కొంక పాపయ్య సుశీలకు మరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా చెన్నుపాటి తెరేజమ్మ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. సూర్యాపేట విచారణ కామల్ల వంశీరాజు చైతన్య శ్యామిలిరాజు మిథున్ రాజు వజ్రమ్మ మరియు కామల్ల విజయవాను మురళీధర్ కుటుంబాలను కరోనా వ్యాధిని బాధపడకుండా కాచి కాపాడమని తిరుహృదయం పేరిట పూజ. డి శ్రీనివాసరావు సీతారత్నం నాగేంద్రబాబు మహేంద్ర బాబులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఏరువ నక్షత్రమ్మ యేసు తిరుహృదయం పేరిట పూజ. మురళీనగర్ విచారణ పొలమర్శెట్టి చల్వరాజు సందీప్ ప్రీతి సౌజన్య ఉదయ కిరణ్ విజయ సాగరలకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా యేసు తిరుహృదయం పేరిట పూజ.
శ్రీకాంత్, నీలిమ, బాలరోహన్, జోయలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఏలూరు మిత్రాసనం, తోట అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న తుమ్మ మేరీ జెన్సికకు బంగారు భవిష్యత్తును, ఆయురారోగ్యములు ప్రసాదించమని సాగర్ తోమస్ రెడ్డి, పింకీ రాయ్ కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న ఎస్ దీపక్ రెడ్డి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా ఎస్ మాధవ్ రెడ్డి, ఎస్ గీత, దీపక్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, హుస్సేన్ రెడ్డి, మునెమ్మ, సుబ్బరామిరెడ్డి కుటుంబ సభ్యుల పూజ. మేకల మరెడ్డి, లిల్లీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం, అవనిగడ్డ 28వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న నీల రమేష్ బాబు, మరియమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. పథకం శెట్టి జ్ఞానప్రకాష్, స్వర్ణలత, లిఖిత అమెరికాలో ఉంటున్న సౌమ్య మరియు వినయ్ జేసు హృదయం పేరిట ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు పొందినట్లుగా పూజ. వైచెన్నయ్య, శ్యామల, ప్రవీణ్, నవీన్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా యేసు తిరుహృదయం పేరిట కుటుంబ సభ్యుల పూజ. రెండు చింతల విచారణ, కీర్తిశేషులు అయిన ఈరు రాయపరెడ్డి, లుర్దమలాత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, కుటుంబంలో బిడ్డలకు మంచి భవిష్యత్తు, పైరు పంటలు పొందినట్లుగా కృతజ్ఞతాబలి. ఖమ్మం మిత్రాసనం 11వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న బోయిన నాగరాజు, రమణ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మేరీ జాస్మిన్, జోవిని వియాన్లకు మంచి భవిష్యత్తు, జోసఫ్, మరియమ్మ, పుష్పలకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. జోస్ఫిన్ రాజ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా, మరణించిన ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుండిగా క్రిస్టియన్, గుండిగా ఎరిక్, లియోనెన్, సబీనాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. జగద్గురుట విచారణ, ప్రకాశం వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కె మరియమ్మ కుటుంబ సభ్యుల పూజ. సూర్యాపేట విచారణ, మార్నేని అనిల్, శౌరీలం, రాయన్న ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా మార్నేని శృతి మరియు కుటుంబ సభ్యుల పూజ. అరుణ్ రాజ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా యేసు తిరుహృదయం పేరిట పూజ. ఏరువ రాయపరెడ్డి, స్పందన కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆయురారోగ్యములు, వివాహ వార్షికోత్సవం జరుపుకున్న స్పందన, రాయపరెడ్డి దంపతులకు దేవుని దీవెనలు, పైరు పంటలు ఫలించినట్లు, కుటుంబంలో మరణించిన ఆత్మలు, దిక్కులేని ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. ఏరువ జసింత కృష్ణమూర్తి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా, మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా యేసు తిరుహృదయం పేరిట పూజ. తుమ్మ మోహన్ రెడ్డి, రాణి కుటుంబంలో జన్మదినం జరుపుకున్న సుశాంత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, మరణించిన ఆత్మల నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరినట్లుగా పూజ. నందిపాటి దేవానంద కుమార్, రాజకుమారి, పరిమళ, దినేష్, గాంధీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కలిమిరెడ్డి జోసఫ్, రోహిణి, కార్తీక్, మానస, అరవ జోసఫ్, సందీప్, కీర్తి, శర్వి, కనీషలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా యేసు తిరుహృదయం పేరిట పూజ. గుణదల విచారణ, మాదాని, క్లారమ్మ, జోజీలకు ఆయురారోగ్యం, సుస్మిత గర్భఫలమును దీవించి సుఖప్రసం ప్రసాదించమని వెలాంగిని, కిరణ్, అంకిత వీరిని దేవుడు దీవించినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. చర్చి కాలనీ విచారణ, కటకం ప్రతాప్ రెడ్డి, శౌరీలు, లూర్దుమరెడ్డి, సుందరమ్మ, ఆదూర్ శివరెడ్డి, శౌరీలం కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. 20 సంవత్సరములు యేసు తిరుహృదయ పండుగ సందర్భంగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని హెన్రీ సెబాస్టియన్ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం, మక్కన శౌర్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా యేసు తిరుహృదయం పేరిట పూజ. జగద్గురుట విచారణ, సింగారెడ్డి, తెరసారెడ్డి, అన్నమేరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుణదల విచారణ, గరిముక్కల బాలస్వామి, మేరీ మాతల వివాహ వార్షికోత్సవ సందర్భంగా మరియు కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం ప్రసాదించినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. బొల్లినేని జార్జి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మాధవి, సునీల్, రోహన్, దాలిన్లకు ఆయురారోగ్యములు మరియు కొండవీటి ఎర్రన్నయ్య, తోమాసంలాత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. పార్వతీపురం విచారణ, కీర్తిశేషులు గండిరాజు మాస్టర్ గారి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా, వారి కుటుంబంలో శాంతి సమాధానాలు కలుగునట్లుగా కుటుంబ సభ్యులు గండి భవానీ, షర్మిల, సాగర్, సురజ్, సౌమ్య, సమీర, రత్నకుమార్ అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి ధర్మదాతలందరినీ ఈ సమయంలో యేసు తిరుహృదయానికి అంకితం చేస్తూ వారిని ప్రభు హేరాళముగా దీవించినట్లుగా, ఆత్మీయ శారీరక అనుగ్రహములతో నింపునట్లుగా ఈ పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థిస్తూ భక్తియుతముగా మన యొక్క హృదయాలను, మన శరీరాలను, మన మనస్సులను తిరుహృదయ నాదుని స్మరిస్తూ ఈ దివ్యబలి పూజలో మనం భక్తియుతముగా పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను
ఉండునుగాక. దేవుని యొక్క ప్రేమ ఎంత లోతైనది, ఎంత విశాలమైనది, ఎంత దీర్ఘమైనది, షరతులు లేనిది, అవధులు లేనిది, ఎల్లలు లేనిది, శాశ్వతమైనది అని మానవ మాతృలు గ్రహించినట్లయితే మన హృదయము కూడా రగిలిపోతుంది ప్రభు హృదయం వలె. ఆ దేవుని యొక్క ప్రేమ ఎంత దీర్ఘమైనదో మనం గ్రహించలేక అనేక సార్లు ఆ దేవుని యొక్క హృదయాన్ని, పరమ పవిత్రమైన యేసుక్రీస్తు యొక్క తిరు హృదయాన్ని మనము గాయపరుస్తూ ఉన్నాం. అందుకే యావత్ మానవాళి తన ప్రేమ గురించి తెలుసుకోవాలని, ఆ ప్రేమలో, ఆ గుండెలో గూడు కట్టుకోవాలని ప్రభువు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ పండుగను నెలకొల్పి ఉన్నారు. పునీత మార్గరెట్ మేరీ అలకోక్ ద్వారా యేసు పరమ పవిత్ర హృదయ మహోత్సవాన్ని. ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆస్తిపాస్తుల కొరకు కాదు, పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు, చివరకు ఆయురారోగ్యములకు కూడా కాదు, కానీ దేవుని ప్రేమ ఎంత లోతైనది, అది ఎంత శాశ్వతమైనది, ఎంత గాఢమైనది మనము తెలుసుకునేటటువంటి జ్ఞానం, తెలుసుకునేటటువంటి వరం మనం పొందినట్లుగా ఈ పూజలో వేడుకుంటూ, ఆ పవిత్ర ప్రేమకు విరుద్ధముగా మనం కట్టుకున్నటువంటి పాపములను తలచుకొని ఆ కరుణామయుని యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికీ భువిలో. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. రాజతిరాజ పరలుక రాజ, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను, గౌరవ మహిమలను. రాజతిరాజ పరలుక రాజ, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను, గౌరవ మహిమలను. పరలుక దేవా అర్పించెదమయ్యా వందన గీతం, యుగ యుగములు నీకు. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి.
చెన్నితైక సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల, పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలన్. చెన్నితైక సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల, పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలన్. గతయగు దేవా పరిశుద్ధులు మీరే, ఏలిక మీరే, యుగ యుగములు ఆమేన్. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి, సమాధానము కలుగు సహృదయులందరికి భువిలో. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మా పాపముల ఫలితముగా గాయపడిన నీ కుమారుని హృదయము ద్వారా మా మీద నీవు కనపరచు అధిక ప్రేమకు గురుతుగా ఉన్న వరములను దయచేయ చిత్తగించితివి. మేము ఆ పరమ పవిత్ర హృదయమును భక్తి శ్రద్ధలతో ఆరాధించి మా పాపములకు తగిన ప్రాయచిత్తమును చేయగలుగునట్లు మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నా గుండె జాలితో కంపించుచున్నది. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము, 3వ వచనం నుండి 4వ వచనం వరకు, మరియు 8వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేనతడిని ప్రేమించితిని. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని. ఎఫ్రాయిముకు నడుచుట నేర్పినది నేనే. నేను వారిని నా చేతులలోనికి తీసుకొంటిని. అయినను నేను తమ్ము కరుణించితనని వారు గ్రహింపరైరి. గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని. వారిని పైకెత్తి నా బొగ్గలకు ఆనించుకొంటిని. క్రిందికి వంగి వారిచే అన్నము తినిపించితిని. ఇశ్రాయేలు, నేను నిన్నెట్లు విసర్జింతును, నిన్నెట్లు పరిత్యజింతును? నేను నిన్ను అద్మాను వలె నాశనము చేయగలనా? సెబూయిము వలె శిథిలము చేయగలనా? నా హృదయము అందుకు అంగీకరించుటలేదు. నా గుండె జాలితో కంపించుచున్నది. నేను కోపముతో మిమ్ము శిక్షింపను. ఎఫ్రాయిమును మరలా నాశనము చేయను. నేను దేవుడను, కానీ నరుడను కాను. నేను మీ నడుమనున్న పవిత్రమూర్తిని. నేను మీ చెంతకు కోపముతో రాను.
ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. మీరు రక్షణపు బావుల నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు. నీళ్లను చేదుకొందురు. దేవుడు నాకు రక్షకుడు, నేను ఆయనను నమ్మి భయమును విడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును, రక్షణమును కూడా ప్రసాదించును. మీరు రక్షణపు బావుల నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు. అందరూ మీరు రక్షణపు బావుల నుండి సంతోషముతో నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిట్లు పలుకుదురు, ప్రభువుకు వందనములు అర్పింపుడు, ఆయన సహాయము అర్థింపుడు, ఆయన అద్భుత కార్యములను జాతులకు ఎరిగింపుడు, ఆయన మహాగణుడని ఎల్లరికీ తెలియజేయుడు. అందరూ మీరు రక్షణపు బావుల నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు. రెండవ పఠనము. మీ గ్రహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణముగా నింపబడుదురుగాక. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 19వ వచనం వరకు. సోదరులారా, పవిత్రులందరిలో నేను అత్యల్పుడను. అయినను క్రీస్తు అనంత ఐశ్వర్యములను అన్యులకు అందించు వరమును దేవుడు నాకు ప్రసాదించెను. దేవుని రహస్య ప్రణాళిక ఎట్లు అమలు జరపబడవలనో మానవాళిలో ప్రతి ఒక్కరూ గ్రహించున్నట్లు చేయుటయే నా బాధ్యత. సర్వమునకు సృష్టికర్తయగు దేవుడు తన రహస్యమును గతమున దాచి ఉంచెను. ఏలయనా దివ్యలోకమునందలి ప్రభువులకును శక్తులకును బహుముఖమైన దేవుని జ్ఞానము దైవ సంఘము ద్వారా ఇప్పుడు తెలియజేయబడుటకే ఆయన అటులా చేశాను. తన శాశ్వత ఉద్దేశానుసారముగానే దేవుడు ఇట్లు చేశాను. ఆయన ఉద్దేశమును మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చెను. ఆయన యందలి విశ్వాసం వలనను ధైర్యముతో మనము దేవుని సన్నిధి చేరుటకు మనకు స్వేచ్ఛ లభించినది. ఆ కారణం వలననే ఆ తండ్రికి నేను మోకరిల్లుచున్నాను. దివి అందలి భువి అందలి ప్రతి కుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది. మీరు అంతరంగిక స్థిరత్వమును పొందుటకై ఆయన మహిమైశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మ ద్వారా శక్తిని ప్రసాదించుమని దేవుణ్ణి అర్థించుచున్నాను. విశ్వాసం వలన క్రీస్తు మీ హృదయములందు నివాసం ఏర్పరచుకొనుగాక అనియు ప్రార్థించుచున్నాను. మీరు ప్రేమలో పాతుకొని పోయి వేళ్ళూని కొనిపోయి పవిత్రులందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి కలవారు కావాలననియు దేవునకు నా విన్నపము. క్రీస్తు ప్రేమను సంపూర్ణముగా ఎరుగుట అసాధ్యము. అయినను మీ గ్రహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణముగా నింపబడుదురుగాక. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తీరుకరంతో ఆదుకొని తీరు రక్తంతో కడుగుమయ్యా. తీరు హస్తంతో ఆదుకొని తీరు కష్టంతో కడుగుమయ్యా. కుంభవర్షము కురిపించి కుంభవర్షము
కురిపించి యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తిరు రక్తం, యేసుని రక్తం, యేసుని రక్తం, యేసుని తిరు రక్తం. తిరు హస్తంతో ఆదుకొని తిరు రక్తంతో కడుగుమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయము వచనములు 31 నుండి 37 వరకు. అది పాస్కా పండుగకు సిద్ధపడు రోజు. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు శిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను మరి ఒకని కాళ్ళను విరుగగొట్టిరి. కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరుగగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరును. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను మరి ఒక లేఖనము ఇట్లు నెరవేరెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీ అందరికీ ప్రభు యొక్క పరమ పవిత్ర హృదయ మహోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. మానవాళి అనేకసార్లు దేవుణ్ణి తృణీకరించి దేవుణ్ణి వదిలివేసి ఆయన నుంచి దూరముగా వెళ్ళినప్పటికీ ఆయన ప్రేమ ఆగిపోలేదు. అందుకే మొదటి పట్టణంలో మనం చక్కగా వింటున్నాము, నా ప్రజలను, ఇజ్రాయేలు అనేటటువంటి నా ప్రజలను బాలునిగా ఉన్నప్పటి నుంచి నేను ప్రేమించి తిని, నాకు విరుద్ధముగా ఎన్నిసార్లు పాపము చేసినప్పటికీ కూడా ఆ బాలుని శిక్షించుటకు, ఆ బాలుని వదిలివేయుటకు నా హృదయము అంగీకరించుటలేదు అని హోషేయ గ్రంథ ప్రవక్త ద్వారా యావే దేవుడు పలుకుతున్నాడు మానవాళి మీద ఉన్నటువంటి ప్రేమ గురించి. మరి బైబిల్ గ్రంథములో అనేక సార్లు యావే దేవుడు తన ప్రజలు తనను వదిలిపెట్టి తనకు విరుద్ధముగా ద్రోహము చేసినప్పటికీ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నా కోపము తాత్కాలికము, నేను విధించేటటువంటి శిక్ష క్షణకాలము, కానీ వారి మీద నేను చూపించేటటువంటి ప్రేమ మాత్రము శాశ్వతము. నా కోపము క్షణము లాంటిది, కానీ నా ప్రేమ శాశ్వతమైనటువంటిది. అందుకే మనం రెండవ పట్టణంలో పునీత పౌలు గారు అంటున్నారు, మానవ మేధస్సు గ్రహించలేనటువంటి లోతైనటువంటిది దేవుని యొక్క ప్రేమ. అంటే మనిషికి ఉన్నటువంటి తెలివితేటలు గ్రహించలేనటువంటి మిక్కుటమైనటువంటిది దేవుని ప్రేమ అని ఈ పండుగ మనందరికీ తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరమ పవిత్ర హృదయము ఎందుకు ఈరోజు సువార్తలో మనం విన్నాం, ఆయన ప్రక్కన కొట్టబడినటువంటి ఇద్దరు దొంగల కాళ్ళు విరగొట్టారు, కానీ యేసు ప్రభు యొక్క కాళ్ళు మాత్రం విరగొట్టలేదు. ఎందుకంటే ఆయన అప్పటికే మరణించాడు అని వాళ్ళు చూశారు. ఒకవేళ మరణించకపోతే ఏమవుతుందో అని ఆయన హృదయాన్ని మాత్రమే
బల్లెముతో పొడిచారు. ఇద్దరు దొంగల హృదయాలను పొడవలేదు, ఇద్దరు దొంగలను కాళ్ళు విరగొట్టారు, కానీ ప్రభు యొక్క హృదయాన్ని మాత్రం బల్లెముతో పొడిచారు. ఆ బల్లెముతో పొడవటం వలన ఆయన హృదయం తెరవబడింది. ఆ హృదయం తెరవబడటం వలన నీరు రక్తము స్రవించింది. నీరు రక్తము స్రవించుట వలన తిరుసభలో జ్ఞానస్నానము, దివ్య సప్రసాదము అనేటటువంటి దేవద్రవ్యానుమానాలకు సూచికగా ఆ నీరు రక్తము మనలను రక్షిస్తూ ఉంది. చూడండి ఎంత అర్థమో. ఆ దొంగల హృదయాలు తెరవబడలేదు, కానీ ప్రభు యొక్క హృదయం తెరవబడింది. అందుకే పునీత అగుస్తీను గారు అంటారు, ప్రభువా నీ హృదయం ఆ బల్లెముతో ఎందుకు తెరవబడింది అనగా, ఏ విధముగా పిచ్చుకలు గూడు కట్టుకొని ఆ గూడిలో నివసిస్తాయో మానవులమైనటువంటి మేమందరము కూడా మీ హృదయము అనేటటువంటి గూడిలో ప్రవేశించి మీ గుండెలో నివాసముండుటకు మా అందరి కోసం నీవు మా హృదయాన్ని తెరిచావు ప్రభువా అని అగుస్తీను వారంటారు. మరొక సాదృశ్యము మనం చూడవచ్చు. నోవా సమయములో యావే దేవుడు విశ్వమంతటిని ఒక వరద ద్వారా నాశనము చేసినప్పుడు అక్కడ నోవా ఆ ప్రాణుల కోసం, కొంతమంది తన కుటుంబ సభ్యుల కోసం, ఇతర జంతువులందరి కోసం ఒక ద్వారాన్ని తెరచాడు. ఆ ద్వారములో ప్రవేశించి వాళ్ళందరూ కూడా ఓడలో ప్రవేశించారు. ఆ ద్వారము అనేది బయటున్నటువంటి వరద నుంచి ఆ ప్రాణులను, ఆ మనుషులను ఏ విధముగా కాపాడిందో ప్రభువా, నీవు తెరిచినటువంటి హృదయము ద్వారా మేము కూడా నీ గుండెలోనికి ప్రవేశించి పాపం అనేటటువంటి వరద నుంచి మేము కూడా కాపాడబడుతున్నాము అని ఫుల్టన్ షీన్ అనేటటువంటి దైవభక్తుడు పలుకుతూ ఉన్నాడు. ఆ తరువాత ఆదాము నిద్రపోయేటటువంటి సమయంలో అవ్వమ్మను సృజించాడు దేవుడు. అంటే ఏ విధముగా ఆదామును నిద్రపోయేటటువంటి సమయములో పక్కటెముక తీసుకొని అవ్వమ్మను సృజించాడో, యేసుక్రీస్తు నాథుడు శిలువ మీద శాశ్వతముగా నిద్రపోతూ ఉండగా ఈ ప్రక్కటెముకలో ఆయన తన యొక్క హృదయములో ఆయన ఈ రంధ్రాన్ని చేసి మన కోసం దాన్ని తెరచి ఈ రెండవ ఆదాము అయినటువంటి క్రీస్తు ఎవరిని సృజించాడు అనగా తన పత్ని అయినటువంటి స్త్రీ సభను సృజించాడు. అక్కడ ఆదాము నిద్రపోయాడు, అవ్వమ్మ సృజించబడింది. ఇక్కడ రెండవ ఆదాము క్రీస్తు భగవానుడు శిలువ మీద శాశ్వతముగా నిద్రపోయాడు. కానీ ఆ ద్రవించినటువంటి నీరు రక్తము ద్వారా తిరుసభకు అంకురార్పణ జరిగింది అని ఆ మాటల యొక్క అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆ ప్రేమను ఈరోజు మనం గ్రహించాలి, ఆ ప్రేమను మనం తెలుసుకోవాలి. అందుకే ప్రభువు తాపత్రయపడుతూ 1647వ సంవత్సరములో జన్మించినటువంటి పునీత మార్గరెట్ మేరీ అలకోక్ అనేటటువంటి మఠకన్యకు తన యొక్క దర్శనాన్ని ఇచ్చారు. ఈ మఠకన్య యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే చిన్న ప్రాయములోనే, అంటే ఇంకా యుక్త వయస్సుకు ముందే బాల్యప్రాయములోనే 4 సంవత్సరములు మంచాన ఉన్నది. అనారోగ్యముతో, తీవ్రమైనటువంటి జ్వరముతో 4 సంవత్సరాలు మంచాన ఉన్నది. ఆ సమయములో ఆమె ఒక మొక్కుబడి చేసుకుంది. ప్రభువా నీవు గనక, మరియ తల్లికి ఆమె మొక్కుబడి చేసుకుంది, నీవు గనక నాకు ప్రాణ భిక్ష పెట్టినట్లయితే మరియ తల్లి యొక్క పవిత్ర హృదయానికి నా జీవితాన్ని నేను ఒక మఠకన్యగా అంకితం చేసుకుంటానని వాగ్దానం చేసింది. కానీ కొన్నాళ్లకు ఆ వాగ్దానం మరచిపోయినప్పటికీ కూడా భగవంతుడు గుర్తు చేసి తనను ఎన్నుకున్నాడు. ఈ పరమ పవిత్ర హృదయం యొక్క భక్తిని ప్రపంచమంతా చాటుటకు ఈ మార్గరెట్ మేరీ అలకోక్ అనేటటువంటి మఠకన్యను ఎన్నుకున్నాడు. అయితే ముఖ్యముగా ఈ భక్తి ఆమె 43 సంవత్సరాలు మాత్రమే జీవించింది. అయితే మనం అడగొచ్చు, మరి ఆయన ఆ మఠకన్యను అంతగా ప్రేమించినట్లయితే ఎందుకు అనారోగ్యానికి గురి చేశాడు? ఎందుకు 43 సంవత్సరాల వయస్సుకే ఆమెను తన వద్దకు పిలుచుకున్నాడు అనగా, ప్రేమ అంటే సుఖముగా ఉండటం కాదు. ప్రేమ అనగా ప్రేమించినటువంటి వ్యక్తి కోసం బాధపడేటటువంటి మనస్తత్వము కలది. అయితే వాటినన్నిటినీ కూడా ఆనందముతో భరిస్తుంది. అందుకే పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 13వ అధ్యాయములో ప్రేమ సమస్తమును భరించును, అన్ని అనారోగ్యములను భరించును, అన్ని అవమానములను భరించును,
అన్ని నిందలను, అన్ని కష్టాలను, బాధలను ఓర్పుతో సహించును అని ప్రేమకున్నటువంటి లక్షణాన్ని మనం వింటున్నాం. అది దేవుని యొక్క ప్రేమ లక్షణం ఆ మటకన్నెలో కూడా ప్రభువు తన హృదయములో ఉంచాడు. అయితే మరి చిన్నతనము నుంచి మన ప్రతి ఇంట్లో కూడా ఉండేటటువంటి ఒక పటం ఏదైనా ఉంది అంటే అది తిరుహృదయ పటం. ప్రతి గుడిలో ఉన్నటువంటి, ప్రతి దేవాలయంలో ఉన్నటువంటి స్వరూపం ఏదైనా ఉంది అంటే అది తిరుహృదయం యొక్క స్వరూపం. ఈ సమయంలో మీ అందరికీ ఈ టీవీ స్క్రీన్ మీద ఒక్కసారి ఆ తిరుహృదయము యొక్క అంతరార్థం, ఆ పటము యొక్క, ఆ ప్రతిమ యొక్క, ఆ స్వరూపము యొక్క లోతైనటువంటి అర్థాన్ని మీ అందరికీ వివరించాలని అనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఈ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు తిరుహృదయము. ఈ తిరుహృదయములో 4 భాగాలున్నాయి. ఈ 4 భాగాల యొక్క లోతైనటువంటి అర్థాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేయటం ఈ పండుగ రోజున ఎంతైనా అవసరం. మొట్టమొదటిగా అగ్ని జ్వాలలు, మండుతున్నటువంటి మంట జ్వాలలు మనం చూస్తున్నాం. మంట, అగ్ని 2 విషయాలకు గుర్తుగా ఉంది. మొట్టమొదటిది బలి. పూర్వ నిబంధనలో అనేక బలులున్నాయి, కానీ దహన బలి అనేది దేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. దేవుడు తన మనుషుల యొక్క పాపములను మన్నించుటకు, వారిని దీవించుటకు ఎన్నుకున్నటువంటి మార్గము మనుషులు చేసేటటువంటి దహన బలి. అంటే మండుచున్నటువంటి బలి దేనికి గుర్తు అనగా దేవునిని ప్రీతిపాత్రునిగా చేసుకోవటానికి గుర్తు. అందుకే అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇచ్చుటకు సిద్ధపడుతున్నప్పుడు ఆ పిల్లగాడు ఏం చేశాడు? కట్టెల మోపును నెత్తి మీద పెట్టుకొని ఆ దహన బలి కోసం సిద్ధమయ్యాడు. ఆ తర్వాత అనేక సార్లు దహన బలి ద్వారా మనుషులు చేసే మనవులను యావే దేవుడు ఆలకించాడు. అయితే ఆ అన్ని దహన బలముల కంటే ఎక్కువ విలువ కలిగినది క్రీస్తు ప్రభు యొక్క సిలువ బలి అన్నదానికి గుర్తుగా మొట్టమొదటిగా అక్కడ అగ్నిని చూస్తున్నాం. రెండవది అగ్ని దేనికి గుర్తు అనగా దేవుని యొక్క సన్నిధికి. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వము నుంచి విడిపించబడి ఎడారిలో నడుచుకుంటూ పోతున్నప్పుడు 40 సంవత్సరాల పాటు దేవుడు వాళ్ళతో అగ్ని రూపమున ఆయన వాళ్ళతో ఉన్నాడు. దీపస్తంభములాగా వాళ్ళతో సహవాసం చేశాడు. కాబట్టి అగ్ని అనేది దేవుని యొక్క సన్నిధికి, అదే విధముగా బలులకు గుర్తు. రెండవది మనం ఆ తిరుహృదయ పటములో రెండవది చూస్తున్నాం. ఆ హృదయం చుట్టూ తెల్లని వెలుగున్నది. వెలుగు కూడా దేవుని యొక్క సన్నిధికి గుర్తు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయములో పలుకుతున్నారు ప్రభువు, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. అంటే ఆ వెలుగు ప్రభువు మనతో ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని చూపిస్తూ ఉంది. మరి అదే విధముగా మనం దర్శన గ్రంథాన్ని తీసుకున్నట్లయితే 21వ అధ్యాయం 23వ వచనములో మనం వింటున్నాం, లోకాంత్య సమయములో మనకు సూర్యుని యొక్క వెలుగు అవసరము లేదు, చంద్రుని యొక్క వెలుగు అవసరము లేదు. ఎందుకనగా ఆ గొర్రె పిల్ల నుంచి వచ్చేటటువంటి వెలుగు సమస్త మానవాళికి వెలుతురునిస్తుంది అని దర్శన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనములో మనం వింటున్నాం. ఆ గొర్రె పిల్ల వెలుగే ఈ హృదయము చుట్టూ మనం చూస్తున్నాం. అది రెండవది. ఇక మూడవది మనం చూసినట్లయితే హృదయం ఉన్నది. ఆ హృదయం పైన చిన్న సిలువ ఉంది. ఏమిటి దీని అర్థం? యేసు ప్రభువు సిలువ మీద కొట్టబడినప్పుడు ఆయన మోసిన సిలువ చిన్నదా? మన మెల్లో వేసుకునే సిలువ కాదు. ఎంతో పెద్దది, ఎంతో బరువైనటువంటి, భారమైనటువంటి పెద్ద మ్రాణి అది. కానీ ఇక్కడికి వచ్చేసరికి అది చిన్నగా ఉంది. సిలువ మీద కొట్టబడినప్పుడు సిలువ పెద్దది, కానీ తన హృదయం ఎంతుంది? చాలా చిన్నది. సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన్ను మోసినటువంటి సిలువ చాలా పెద్దది, కానీ ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి ప్రభు యొక్క గుండె మాత్రం చాలా చిన్నది. కానీ ఇక్కడికి వచ్చేసరికి తారుమారైంది. మనం ఈ పటములో చూసినట్లయితే హృదయం చాలా పెద్దది, కానీ ఆ హృదయం నుంచి చిన్న సిలువ మొలకెత్తింది. ఏంటి దీని అర్థం? ఇక్కడ తారుమారైంది. అక్కడ సిలువ హృదయాన్ని మోసింది, ఇక్కడ హృదయమే సిలువను మోస్తుంది.
అంటే దీని అర్థం ఆయన సిలువను మోసింది, అనేక నిందావమానములు మన కోసం ఆయన భరించింది ఆయనకు చేతగాక కాదు. ఆ సిలువ నుంచి నీవు చేతైతే దిగిరా అన్నప్పుడు ఆయన దిగిరాకుండా అక్కడే వేలాడింది ఆయన చేతగాని వాడై ఉండి కాదు, కానీ మన మీద ప్రేమ వల్ల. అందుకే ప్రేమకు చిహ్నమైనటువంటి ఆ హృదయము నుంచి సిలువ వచ్చింది. అంటే నేను మోసిన సిలువ, నేను అనుభవించినటువంటి బాధలు, కష్టములు, పడినటువంటి శ్రమలు, నా ముఖం మీద ఉమ్ము వేయించుకుంది, కొరడాలతో కొట్టబడింది, సిలువలతో నా మీద నేనన్నిటినీ భరించింది కూడా ప్రేమ వలన. అందుకే ఆ ప్రేమ నుంచి ఇక్కడ సిలువ పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. దాని అర్థం అది. ఇక 4వది, ఈ పటములో ఉన్నటువంటి 4వది ముళ్ళ కిరీటం. సిలువ మీద వ్రేలాడుతున్నప్పుడు ప్రభువుకు ముండ్ల కిరీటం ఎక్కడ పెట్టారు? గుండె మీద పెట్టారా? పెట్టలేదు. ఎక్కడ పెట్టారు? తలకు పెట్టారు. అలనాడు సిలువ మీద వ్రేలాడుతూ ముండ్ల కిరీటం ఏ విధముగా తన తలను బాధించిందో యేసు ప్రభు చెప్తున్నారు. ఈ పునీతురాలు మార్గరెట్ మేరీ అలోక్ గారికి ఈ ముండ్ల కిరీటం గురించి ఏం చెప్పారంటే, అలనాడు శిరస్సును ముండ్ల కిరీటం ఏ విధముగా బాధించిందో, ఈరోజు మానవుడు కట్టుకునే ప్రతి పాపము ఒక ముల్లుగా నా గుండెను గుచ్చుతూ ఉంది. మానవ జాతి నాకు విరుద్ధముగా చేసేటటువంటి ప్రతి ద్రోహము, ప్రతి పాపము ఒక్కొక్క ముల్లుగా నా గుండెను తాకుతూ, నా గుండెను బాధ పెడుతూ ఉంది అని ఆ గుండె చుట్టూ ముళ్ళ కిరీటాన్ని మనం చూస్తున్నాం. ఇది తిరుహృదయము యొక్క లోతైనటువంటి అర్థము, భావము. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈ రోజున ఈ భక్తిని మనం మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. ఎందుకంటే ఈరోజు దివ్యకారుణ్యం భక్తి పెరుగుతుంది, మంచిదే. కానీ ఆ దివ్యకారుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు యొక్క హృదయంలో నుంచి వచ్చింది. ఆ గుండెలో నుంచి రక్తము నీరు స్రవించాయి. ఆ వాటి నుంచి దివ్యకారుణ్య భక్తి వచ్చింది. కానీ ఇది ఎంతో పురాతనమైనటువంటి భక్తి, తిరుహృదయం భక్తి. మరి ప్రతి కుటుంబాన్ని మనం ప్రతి కుటుంబంలో తిరుహృదయ పటము కానీ స్వరూపము కానీ పెట్టుకొని మన కుటుంబాన్ని ఈ మహోత్సవం రోజున ఆ తిరుహృదయానికి అంకితం చేసుకుందాం. ముఖ్యముగా ఈ తిరుహృదయ భక్తి 3 విషయాలలో మనం అనుసరించాలి అని మార్గరెట్ మేరీ అలోక్ గారికి చెప్పారు. మొట్టమొదటిది, ప్రతి నెల మొదటి శుక్రవారం రోజున పూజలో పాల్గొని దివ్య సత్ప్రసాదం స్వీకరించాలి. రెండవది, ప్రతి గురువారం గంటసేపు దివ్య సత్ప్రసాద నాదుని ఆరాధించాలి. మూడవది, తిరుహృదయ పండుగను మనం ఘనముగా కొనియాడాలి. మరి మనం ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. తిరుహృదయనాథుని మీద భక్తిని అధికం చేయమని ఈ పూజలో వేడుకుందాం. రాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ సేవకే అంకితం. తనువు మనసు నీకే సొంతం, నిన్ను నేను వేడేదా. ఆత్మదీపం వెలిగి నిరతం పరవశించి పాడదా.
మనసు తోట పూలతోటి నీకు మాలలల్లేదా. నీవు లేక నిమిషమైన బ్రతుకనేను నేనిలా. దీనురాలి పేద గుడికి రా రా దేవా. నీ రాజనం వందనం, నీ సేవకే అంకితం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునగాక. ఓ ప్రభువా, అపురూపమైన నీ ప్రేమను మాపై కృమ్మరించుచున్నా నీ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేమర్పించు ఈ బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా అతడు ఎనలేని ప్రేమతో సిలువపై మరణించి మా నిమిత్తము బలియాయెను. ఈటచే పొడువబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీ సభకు బహూకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణమున తెరచియున్న రక్షకుని దివ్య హృదయముకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణ ఊట నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతో దూతలతో ఏకమై మీ వైభవమును నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి
త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక.
ఆ తిరుహృదయనాథుడు మనకిచ్చేటటువంటి ప్రేమను, శాంతిని, సమాధానమును ఒకరితో ఒకరము పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమీన్. దేవి సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా దేవా, నన్ను కడుగుమయా. మనసున నింపే మహనీయుడా నీ జ్ఞానము ఒసగుమయా. మనసున నింపే మహనీయుడా నీ జ్ఞానము ఒసగుమయా. ఓ దేవా, క్రీస్తుని ప్రక్క నుండి కారి పడిన నీళ్ళ నన్ను కడుగుమయా. ఓ దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా దేవా, నన్ను కడుగుమయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్రమైన ప్రేమ ప్రజ్వరిల్లునట్లు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతనిని మా సహోదరి సహోదరుల యందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను మన కుటుంబములను తిరుహృదయ ప్రభువు కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
నన్ను కడుగుమయా యేసు. నీ ఘనహస్తముతో నన్ను తాకుమయా యేసు. నీ తిరు రక్తముతో నన్ను కడుగుమయా యేసు. నీ ఘనహస్తముతో నన్ను తాకుమయా యేసు. కరుణాకరా కనికరించుమా నా దీన ప్రార్థన ఆలకించుమా. కరుణాకరా కనికరించుమా నా దీన ప్రార్థన ఆలకించుమా. దీన ప్రార్థన ఆలకించుమా. నీ తిరు రక్తముతో నన్ను కడుగుమయా యేసు. నీ ఘనహస్తముతో నన్ను తాకుమయా యేసు. పాపపు ఊబిలో చిక్కుకుంటిని, ఈ లోక సంద్రములో మునిగిపోతిని. పాపపు ఊబిలో చిక్కుకుంటిని, ఈ లోక సంద్రములో మునిగిపోతిని. జీవిత పయనంలో అలసిపోతిని, మరణపు టంచుల నిలచియుంటిని. జీవిత పయనములో అలసిపోతిని, మరణపు టంచుల నిలచియుంటిని. నీ చేతితో నన్ను లేపుమయా యేసు. పరిశుద్ధ రక్తముతో కడుగుమయా యేసు. నీ చేతితో నన్ను లేపుమయా యేసు. పరిశుద్ధ రక్తముతో కడుగుమయా యేసు. కరుణాకరా కనికరించుమా నా దీన ప్రార్థన ఆలకించుమా. కరుణాకరా కనికరించుమా నా దీన ప్రార్థన ఆలకించుమా. దీన ప్రార్థన ఆలకించుమా. నీ తిరు రక్తముతో నన్ను కడుగుమయా యేసు. నీ ఘనహస్తముతో నన్ను తాకుమయా యేసు.